మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళ టైం ఎలా నడుస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వివిధ రకాల పండుగలు ఉన్నాయి మనకి, వాటిని వీళ్ళు ఎలా వినియోగించుకుంటే బాగుంటుందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్టోబర్ మాసంలో రాశిలోనే రవి బుధులు ఉంటున్నారండి. ఆల్మోస్ట్ 17th వరకు కూడా. సో బుధాదిత్య యోగం 17th అక్టోబర్ వరకు ఉన్నందుకు 17th అక్టోబర్ వరకు వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి, బుధాదిత్య యోగం లగ్నంలో ఉంది కదా, రాశి ఆరు లగ్నం అనుకోండి, రావడానికి, అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం సంపాదించడానికి అనుకూలత ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాశిలో బుధాదిత్య యోగం ఉంది కదా, ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఏం చేస్తే పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఈ బుధాదిత్య యోగం కన్యలో ఉన్నప్పుడు 2లోని 12లోని కుజకేతువులు ఉన్నారు. ఇది క్లియర్ చేసుకుంటేనే బుధాదిత్య యోగం పనిచేస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే బుధాదిత్య యోగం ఉందని వాళ్ళ పర్సనల్ చార్ట్లో అయినా ఒక యోగం ఉంది అన్నప్పుడు ఆ యోగం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇక్కడ పాపకత్తెరలో ఉంది. పాపకత్తెరలో ఉన్నప్పుడు వీళ్ళు నవగ్రహాల్లో కుజుడు, కేతువు ఈ 2 గ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకున్నట్లయితే వీళ్ళ యొక్క బుధాదిత్య యోగము యాక్టివ్ అవుతుంది. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే ధనస్థానంలో కుజుడు, ఆ యొక్క కుజుడు ఆల్మోస్ట్ 28th వరకు అక్కడ ఉంటాడు. తర్వాత 3వ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి ఏంటంటే 2వ స్థానంలో కుజుడు ఉండడం అనేటువంటిది 3వ అధిపతి ఎంతైనా అన్నదమ్ముల వరుస వాళ్ళతోని, లేకపోతే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడము, నెగ్లిజెన్సీస్ వల్ల. ఇప్పుడు చూడండి, ఒక్కోసారి మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిపోయాక మనం సర్లే కడదాంలే, ఏమైపోతుంది, కొంప ములిగిపోతుంది. కానీ కరెక్ట్గా అక్కడ కుజుడున్నప్పుడు ఏం జరుగుతాయంటే, ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలలోనే ఒక రాంగ్ స్టెప్ పడుతుంది. అరే కట్టేసి ఉంటే అయిపోయిన అనవసరం ఇప్పుడు ఈ నష్టం ఎవరు భరిస్తారు. కాబట్టి ఎక్కడా కూడా మనం నెగ్లిజెన్సీ చేయడం వల్ల, ఇన్సూరెన్స్ వల్ల మనం నష్టపోతాం అనుకునేవి చెయ్యకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో, బికాజ్ ఆఫ్ రవి లగ్నంలో ఉండడము, 2వ అధిపతి 3వ అధిపతి 2లో ఉండడము, వీటి వల్ల. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఎప్పుడైతే రవి బుధులు ఉన్నారో 4వ అధిపతి కేంద్రంలో ఉన్నాడు. ఇక్కడ వీళ్ళకి అంటే విద్యాకారకుడు, భూమికి కారకుడు, తల్లికి కారకుడు, వాహనాలకి కారకుడు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో, కొత్త వాహనాలు కొనుక్కోవడం, అంటే పాత తీసేసి ఇంకేదైనా కొత్త మోడల్ వచ్చింది కొనుక్కోవడము, గృహం కొనుక్కోవడము, గృహంలో ఇంకో ఫ్లోర్ వేయాలనేటువంటి ప్లానింగ్లో వీళ్ళు వెళ్ళడము, అవన్నీ కూడా చక్కగా పనికి వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ 6వ స్థానంలో రాహు మంచివాడే సర్వసాధారణంగా తీసుకుంటే. అదేవిధంగా కొంత సంతానం కూడా ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్ వాటిల్లో సక్సెస్ రావడము, ఇటువంటివన్నీ కూడా 6లో ఉండే రాహు ఇస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి 7వ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో, ఆ శని 7మంలో ఉన్నప్పుడు మనకి చూడండి, కొంతమంది ఏదైనా బిజినెస్ పెట్టేటప్పుడు వాళ్ళు పార్ట్నర్స్ కలుస్తూ అంటారు. దగ్గర దాకా వచ్చాక లేదు మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, లేకపోతే మా భార్య ఒప్పుకోవట్లేదు, మా అన్నదమ్ములు ఒప్పుకోవట్లేదు, ఏదో చేత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. అదేవిధంగా కొన్ని వివాహ సంబంధించిన విషయాల్లో కూడా దగ్గర దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత, అంటే వీళ్ళు ఎక్కడో ఒక్కోసారి చూడండి, వీళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, ఇక్కడెక్కడో ఆస్తి ఉంటుంది, ప్రాపర్టీ, వాడెవడో వచ్చి గోడ కట్టుకుంటూ ఉంటాడు. ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తాతగారి ఆస్తి విషయంలో కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో మనకి శుక్రుడు, కేతు ఉంటూ, ఈ శుక్రుడు 9వ తేదీ నుంచి రాశిలోకి మారుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే 9వ తేదీ నుంచి మారుతున్నాడో, 3వ తేదీ నుంచి బుధుడు ముందుకెళ్ళిపోతున్నాడు. అంటే 3 రోజులు మాత్రమే బుధాదిత్య యోగం ఉంటుంది. దాని తర్వాత ముందుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినందుకు ఏంటంటే బుధుడు కుజుడు కలుస్తున్నందుకు కొంచెం వాగ్వివాదాలు పెరుగుతూ ఉంటాయి. ఇది జాబ్లోని లేదా అన్నదమ్ముల వరుస వాళ్ళతో, అది కొంచెం చూసుకోవాలి. అలాగే శుక్రుడు ఎప్పుడైతే లగ్నంలోకి వచ్చి నీచపడుతున్నాడో, ఇక్కడ ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే, మనీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఎందుకంటే ఓన్లీ శుక్రుడు లగ్నంలో రావడం వల్ల కాదు, ఇక్కడ 2-3 కాంబినేషన్స్ పడ్డాయి. ఒకటి 12వ అధిపతితో శుక్రుడు ఉన్నాడు లగ్నంలో, అదొక కాంబినేషన్. అలాగే 12లో కేతు ఉంటున్నాడు. సో ఇక్కడ ఏంటి, 12లో కేతువు ఉన్న ఎనర్జీస్తో రవి ఉన్నాడు, ఇక్కడ నీచబడ్డ శుక్రుడితో ఉన్నాడు. అందుకని ఏంటి, క్యాలిక్యులేటివ్గా లేకుండా ఒక్కొక్కసారి చూడండి వీళ్ళు ఏం చేస్తారంటే, సర్లే ఏమైపోతుందిలే మనం చేసేద్దాంలే అనుకుంటాం ధీమాగా. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి అరే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాం, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాం, మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, నోటి మాటతో అనేసుకోవడం వేరే. నిజంగా ఇన్వెస్ట్మెంట్ అనేసరికి మీ దగ్గర కనుక సకాలంలో అవతల వాళ్ళు ఇవ్వకపోతే ఎంత
ప్రెషర్ అయిపోతాము, ఎంత స్ట్రెస్ అవుతాము అని తెలుసుకొని క్యాలిక్యులేటివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బికాజ్ ఆఫ్ కన్యా రాశి వారికి కన్యా లగ్నం వారికి 12లో కేతు ఉన్నాడు. 12లో ఉండే శుక్రుడు కూడా మనకి సరిగ్గా 9వ తేదీ మారిపోతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లక్కీగా ఏంటంటే వీళ్ళకి 19వ తేదీ నుంచి గురువు మారుతున్నాడు. అంటే మనకి ఏదైతే ప్రజెంట్ వీళ్ళకి దశమ స్థానాల్లో ఉన్నాడో లాభంలోకి వస్తున్నాడు. ఈ లాభంలోకి రావడం వల్ల ఏమిటి అంటే వీళ్ళు విదేశాల్లో అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి వాటికి అనుకూలం ఇస్తాడు ఇక్కడ గురువు. అలాగే ఈ గురువు 11లో ఉన్నప్పుడు 3వ స్థానంలో ఉండే గ్రహాల మీద వీక్షణ ఉన్నందుకు కొంచెం గతంలో ఏవైతే ఇప్పుడు మనకి ఎలాగో కుజుడు బుధుడు వాక్ స్థానంలో ఉన్నారు, డిస్ప్యూట్స్ ఇస్తాడు కదా అన్నదమ్ములతోని. ఈ గురువు ఎప్పుడైతే 19వ తేదీకి మారి 3వ స్థానాన్ని చూస్తాడో అక్కడ 2 ఫలితాలు ఇస్తాడండి మంచి. ఏమిటి ఆ 2 ఫలితాలు అంటే, ఒకటి సప్తమాన్ని చూస్తున్నాడు, రెండోది 3ని చూస్తున్నాడు, ఈ పంచమాన్ని కూడా చూస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే 3 అంటే గతంలో జరిగిన గొడవలు మాట్లాడుకొని క్లియర్ చేసుకోవడానికి ఇక్కడ తోడ్పడతాడు. 5వ స్థానాన్ని చూస్తున్నందుకు కొంచెం సంతానం విషయంలో ఏదైనా స్ట్రెస్ ఉన్నా సంతానం విషయంలో, ఎందుకంటే ఎగ్జాల్టెడ్ అయిన గురువు దృష్టి కదా, ఆ విషయాల్లో పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు. ఇక 3వ ఫలితం ఏంటంటే సప్తమాన్ని చూస్తాడు అక్కడ నుండి. సప్తమం అనేది వివాహ స్థానం. మనం స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాము, సప్తమంలో శని ఉన్నాడండి, దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తుంటాయి అన్నాం. కానీ అది ఎప్పటి వరకు, 19వ తేదీ వరకు. ఈ 19వ తేదీకి ఎప్పుడైతే దశమంలో ఉన్న గురువు లాభంలోకి వస్తాడో, సప్తమాన్ని 5వ స్థానాన్ని 3వ స్థానాన్ని మూడింటిని చూస్తాడో, ఈ మూడింటిని శుభ ఫలితాలు ఇచ్చేలా చేస్తాడు. ఈ లగ్నానికి పాపి అయినప్పటికీ కూడా సహజంగా గురువుకి శుభత్వం ఉంటుంది, సహజ శుభత్వం. ఆ ఫలితాలను అక్కడ ఇస్తాడు. సో దానివల్ల నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ చేసే ఉద్యోగంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడటం, ఎందుకంటే దశమాధిపతి అయిన బుధుడు రాశిలో 3 రోజులు ఉంటున్నాడు ఎగ్జాల్టెడ్, దాని తర్వాత ముందుకు వెళ్ళిపోతున్నాడుగా. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాల పరిస్థితి గురుగారు చెప్పాను కదా, 19వ తేదీ నుంచి కొంచెం వివాహ శుభకార్యాలు, సంతాన సంబంధించిన విషయాల్లో, అలాగే కొన్ని ఇప్పుడు ఏదైనా అగ్రిమెంట్స్ అవ్వాలి, అటువంటి వాటికి బాగుంది 19 నుంచి వీరికి. ఓకే. ఇక స్థిరాస్తుల విషయంలో ఏమన్నా ప్రలోభాలకు గురే అవకాశాలు అని కనిపిస్తున్నాయి? ఎక్కడో ఏదో ఉంది, మీరు పెట్టండి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఎటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది? వీళ్ళు ఏదైనా స్థిరాస్తి తీసుకోవాలంటే 3వ తేదీ లోపలే తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే 3వ తేదీ దాటిందంటే బుధుడు వెళ్ళిపోతున్నాడు, కేవలం రవి ఉంటాడు. అలాగే ఎప్పుడు కూడా శుక్రుడు ఆస్తులకి, ప్రాపర్టీస్కి, వాహనాలకి కారకుడు. ఆయన నీచబడి రాశిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్లానెట్ ఎలా పనిచేస్తుందంటే, అది సింగిల్గా పనిచేస్తూ తన రాశుల్లో ఎవరున్నారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటుంది. దాన్ని డిస్పోజిటర్ సిస్టమ్ అంటారు, డిస్పోజిషన్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు మనం చూడండి, ఉన్నాము ఇంట్లో, నాన్నగారు ఉన్నారు, నేను బయటికి బయలుదేరి ఎంతసేపట్లో వస్తున్నావరా అని అడిగాడు. నాన్న గంటలో వచ్చేస్తాను, గంటలో వెళ్ళిపోతాడు ఇంటికి ఆ పిల్లడు. అంతేగాని ఇంట్లో నాన్న లేడు అనుకో, అమ్మ అడుగుతా వస్తానులే అమ్మాను, గంట అన్నాడు, 2 గంటలకు వెళ్ళొచ్చు భయం లేక. అదే ఇంట్లో నాన్న ఉంటే, అమ్మో నాన్న ఉన్నాడు రా, నేను వెళ్ళిపోవాలరా ఇంటికి అని చెప్పి ఫ్రెండ్స్కి చెప్పి వెంటనే గంటలో వెళ్ళిపోతారు. ఏం చేసేవారు అంటే, ఇక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు అని చెప్తాడు. అంటే తన రాసుల్లో ఏ ప్లానెట్ ఉందో ఆ ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ. అది ఎలా అయితే నీచబడ్డాడు ఫస్ట్ శుక్రుడు, మళ్ళీ కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్తో రాశిలో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే, కొంచెం ఏదైనా తెలియకుండా ఏదైనా కొన్ని ప్రాపర్టీస్ తీసుకుంటే, శుక్రుడు 9వ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఆ తెలియకుండా తీసుకునే ప్రాపర్టీస్ వల్ల కొంత ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం వల్ల. ఎందుకంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే లగ్నంలో రవి శుక్రులు ఇద్దరు, రవి అయితే ఆల్రెడీ ఉంటున్నాడు 17వ తేదీ వరకు ఉంటాడు, శుక్రుడు 9 నుంచి వస్తున్నాడు. సో 2 గ్రహాలు ఉన్నప్పుడు ఆ 2 గ్రహాల యొక్క రాశుల్లో కుజకేతువులు ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, ఆ 2 చూడ్డానికేమో ఇక్కడ రవి అండ్ శుక్రుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాలేమో కుజ కేతువులతో. ఇప్పుడు చూడండి, మనం కొన్ని విషయాల్లో కూడా వాళ్ళ అమ్మగారు మాట అండి, ఇవన్నీ ఇవి సొంత కవిత్వాలు కాదు అంటుంటారు కొంతమంది ఇళ్లలో. చూడండి, పెళ్ళయ్యాక వాళ్ళ అమ్మగారు రోజు ఫోన్ చేసి చెప్తుంది, లేకపోతే ఈ అమ్మాయి ఇలాంటిది కాదంటాం. ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట. గ్రహాలు ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి తన రాశిలో ఉండే గ్రహాలతో. కాబట్టి వీళ్ళకి మనశ్శాంతిగా ఉండాలి అంటే కుజుడు, కేతువు, శుక్రుడు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే. ఇంకా విశేషంగా మనకి విజయదశమి ఉంది, దీపావళి ఉంది. ఈ రెండింటిని వీళ్ళు ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది అంటారు? విజయదశమి, దీపావళి సమయాల్లో వీళ్ళు ఎక్కువగా నూనె దీపారాధనకి ఇవ్వడం అమ్మవారి ఆలయాల్లో విజయదశమి రోజు మంచిదండి. దీపావళి రోజు సర్వసాధారణంగానే మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే, 4 దీపాలు వెలిగించి, అంటే 4 ఒత్తులు ఉన్నటువంటి దీపాలకి 4 ఒత్తులు, మామూలుగా అయితే 3 ఒత్తులు వేస్తాం కానీ 4 ఒత్తులు వెలిగించి నువ్వుల నూనెతో ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది అని చెప్తుంది శాస్త్రం. అది మెయిన్గా చేయాలి. అలాగే కాస్త అదే రోజు దీపావళి విజయదశమి రోజు లక్ష్మీదేవి పూజకు ముందే గణపతి మరియు స్కందుని ఆరాధన చేసుకోవడం మంచిది వీరికి.
చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.